హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేనైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసానండి. దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కట్ చేస్తాం మనం బ్యాక్ పార్ట్. ఇది ఇక్కడ నెక్, ఇక్కడేమో చంక. ఎగ్జాక్ట్గా దీనికి ఇక్కడ ఆపోజిట్లోనే, అంటే దీని పక్కనే మనకి కోరాస్ ఉన్నాయి కదా, మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఓపెనింగ్స్ మన వైపుకున్నా పర్లేదు. ఇది క్రాస్ కటింగ్ అండి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎలా తెలిసిందంటే చూడండి, ఇలాగా పెడితే సాగుతుంది అనమాట. దీన్ని క్రాస్ కటింగ్ అంటారు. క్రాస్ కటింగ్ ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫస్ట్ మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మన మెథడ్లో 1/2 ఇంచ్ తీసుకుంటాము, ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ తీసుకుంటాము. తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో, అంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు, ఎల్ స్కేల్ అయినా పర్లేదు, ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా ఈ వీపు పార్ట్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. సో మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పర్లేదు అనమాట. సో మీ దగ్గర వీలర్ ఉంటే ఈ వీలర్ తోటి ఇలా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇలాగ స్ట్రేట్గా వేసేసుకుంటే ఆ మార్కింగ్ ప్రకారం వచ్చేస్తుంది. వీలర్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుందండి, తెచ్చుకోండి. మనకి చాలా అవసరం అనమాట. ఇప్పుడు నెక్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా మనకి నెక్ అయితే ఎలా ఉందో అలాగా ఇదొక ఈ 3 చోట్ల కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పర్లేదు, షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ఇలా పట్టేసుకుని మెయిన్ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుంచి షోల్డర్ దగ్గర కుట్టు వరకు ఇలా కింద పెట్టుకోండి. చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఖర్చులతో కలిపి 13 ఇంచులు వచ్చింది. నేను కొన్న పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద వరకు 13 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటాను. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మీకు నెక్ డీప్ తెలియాలి. మీరు కుడుతున్న బ్లౌజ్ది నెక్ రౌండ్ నెక్ అయ్యి మీ తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా రౌండ్ నెక్ అయితే మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్గా చెప్తాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని గీత పై నుంచి ఎక్కడికైతే మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కడికి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు సరిపోతుంది. మీరు కుడుతున్న బ్లౌజు రౌండ్ నెక్, మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా రౌండ్ అయితేనే ఈ మెథడ్ అనమాట. లేదంటే ఇంకో మెథడ్ చూపిస్తాను. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైనుంచి ఇక షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి. నాకైతే 7.5 దాకా వచ్చిందండి. ఓకేనా? సో ఇది ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. 2 విధాలుగా చెక్ చేసుకోవాలి నెక్ అండి. ఇక్కడ పైనుంచి నాకైతే పాతకు 7 ఇంచులే వచ్చింది, కానీ ఇది వచ్చేసి మనకి 7.5 వచ్చింది. ఒకసారి మళ్ళీ నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 7.5 అనేది కూడా పెద్దదే కదా, నెక్ డీప్, ఓవర్ డీప్ అనమాట. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిందండి. కరెక్ట్గా చూసుకుంటే మనకి కరెక్ట్గా మార్కింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇలాగా తీసేసుకుంటే ఇప్పుడు నెక్ ఎంత వచ్చినట్టు, నాకైతే 7 ఇంచులు వచ్చినట్టు సరిపోతుందండి. ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కువైపోయింది అనుకోండి, సాగిపోతుంది అనమాట. నెక్ అనేది సాగిపోయి పెద్దగా అయిపోతుంది. కరెక్ట్గా వచ్చేసింది. సో ఇదైతే మనకి కరెక్ట్గా ఉన్నట్టే. ఇది అయిపోయిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఇలా కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కింద నుంచి 2 ఉక్స్కి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఉందండి, అంతే పెట్టేసుకోండి. తర్వాత డాట్ హైట్ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉంది.
హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్ తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. నెక్ దగ్గర ఇక్కడ నెక్ కదా, ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మళ్ళీ మీకు నెక్ రౌండ్ అనేది ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఇలా సాగిపోయి ఉందండి నెక్ అనేది. ఇదనమాట గీత పైనుంచి కొలుచుకోవాలి, పక్క నుంచి కాదండి, పైనుంచి కొలుచుకుంటే కరెక్ట్గా మనకి కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట. కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ సైడ్కి ఒక 2.5 ఇంచులు కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక లో తీసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ లోతు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, అంటే ముడతలు రాకుండా. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే ఇలాగా. అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చిన్న టక్, ఇక్కడ కూడా చిన్న టక్, అడుగు భాగంలో ఒక మార్కింగ్. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.